సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతానికి ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి ఏమైనా అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులతో ప్రైవేటు ఉన్నత సంస్థల యాజమాన్య సమైక్య కూడా భేటీ అయింది. అయితే గత 2 రోజులుగా వరుసగా ఈ యొక్క భేటీలు కొనసాగుతా ఉంది. అయితే ప్రస్తుతం తాజాగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఇప్పటికే గత ఏడాది జారీ చేసినటువంటి టోకెన్లకు సంబంధించినటువంటి నిధులు ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సంఘం అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వం ఏవైనా విడతల వారీగా చెల్లించేటటువంటి యోచన చేస్తుందా, లేదంటే ఈ యొక్క భేటీ తర్వాత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇవాళ చర్చలు సఫలమైతే గనక రేపటి నుంచి విద్యా సంస్థలు ఓపెన్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. లేదంటే గనక ఈ యొక్క విద్యా సంస్థలు నిర్వాధకంగా వాయిదా పడేటటువంటి అవకాశమే కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.